మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రతి పురుషుని వెనక మహిళ ఉంటుందనేది ఇప్పటివరకు చెప్పుకుంటూ వస్తున్నాం. సంధ్య విషయంలో మాత్రం తెర వెనుకంగా నిర్విరామంగా కృషి చేసింది ఆమె భర్త జగన్మోహన్. ఇద్దరిది ప్రేమ వివాహం. ఇది కూడా ఒక యాక్సిడెంటల్ గా ఫోన్ లో కలిసిన వీళ్ళిద్దరు కూడా అనంతరం మనసులు కలిశాయి, జీవితాలు కూడా కలిశాయి. తాను జీవితాంతం తను గుండెలో పెట్టి చూసుకుంటా అనుకున్న జగన్మోహన్ సంధ్యను వివాహం ఆడాడు. ఈ విషయంలో జగన్మోహన్ ను అప్రిషియేట్ చేయకుండా ఉండలేము. ఆ రోజు నేను చూసిన సిచ్యువేషన్ తట్టుకోలేను. చేయలేదు చిన్న పిల్లని చూసుకున్నాను. ప్రస్తుతం మనం జగన్మోహన్ తో కూడా మాట్లాడతాం. జగన్మోహన్, చెప్పండి, అసలు సంధ్యకు మీకు ఎలా పరిచయం అయింది? మొదలుగా నేను ఐటీ చదువుతున్నాను. నేను ఎగ్జామ్ నాది లాస్ట్ ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్స్. నేను ఫైనల్ ఎగ్జామ్ వెళ్తున్నా, మొబైల్ ఎంట్రీ ఉండేది కాబట్టి మొబైల్ రూమ్ లో పెట్టుకుని నేను వచ్చేటప్పటికి ఒక 20 to 30 minutes ఎవరన్నా తెలియదు. కాదమ్మా రాంగ్ నెంబర్ అని చెప్పి 2 సార్లు చెప్పాను. ప్రతి అలా నేను నా 7 ఎగ్జామ్స్ ప్రతిరోజు వస్తుంది. ఎందుకో తెలియదు. తిట్టినా కూడా ఒకరోజు అంటే నాకుండే టెన్షన్, నాకు ఫైనల్ ఎగ్జామ్ 2 years సబ్జెక్ట్ ఒకేసారి రాయాలి. మెకానికల్ ఫీల్డ్ లో ఉన్నది తిరిగి పరంగా రాయడం కొంచెం టఫ్ ఉంటది. ఈ చదువుకునే ఫోన్ మోగుతా ఉండదు. తిట్టినాక తర్వాత మళ్ళీ ఆలోచించిన ఎగ్జామ్ అయిపోయినాక అసలు అన్ని సార్లు చేస్తున్నారంటే ఏ ప్రాబ్లం చేస్తుందో. మా అమ్మ చెప్పింది ఒకటే, ఇన్నిసార్లు చేస్తుందంటున్నా. తిట్టిన మా అమ్మ ముందు ఎందుకు చేస్తుందో అసలు ఏందో తెలుసుకో ఫస్ట్ తెలుసుకున్నాడు. ఫోన్ చేస్తే అప్పుడు వీళ్ళు మదర్ చనిపోయింది. స్టార్టింగ్ కొత్తగా బాబాయ్ నెంబర్ అని చేస్తున్నాడు. సేమ్ ఒకటే నెంబర్ డిఫరెంట్, ఒక్క నెంబర్ డిఫరెంట్. అది ఏంది నాకు తెలియక బై మిస్టేక్ వాళ్ళ బాబాయ్ నెంబర్ అనుకుంటే మీకు చేసింది. నాకు చేయడం. తర్వాత నుంచి తన పరిస్థితి ఏంది ఏం మాట్లాడినాక రెగ్యులర్ గా మాట్లాడడం. నాకు తెలిసినంత వరకు నా పరిచయం అయ్యేటప్పుడు తనకు వంట చేసుకోవడం కూడా రాదు. ఓకే, ఏం తిన్నావు అని అడిగితే నేను ఫ్రెండ్ గా పరిచయం అను, బ్రెడ్ తెచ్చుకున్నా, పాలు తాగిన, ఇదే చెప్పేది ఎప్పుడు కూడా బ్రెడ్ పాలు ఇదే చెప్పేది. నాకు ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నాగరాజ్ సీట్ అని గోదావరి గారికి ఎందుకు అనాలంటే ఆయన కూడా ఆ టైంలో చాలా సపోర్ట్ చేసింది. ఒక వేకెన్సీ ఇవ్వాలి నార్మల్ పర్సన్ కాదు, తనకి జాబ్ వర్క్ కూడా రాదు అప్పుడు. అంటే సిస్టమ్ తెలుసు, వర్క్ రానప్పుడు నేర్పించిండే ఆయన. దేవుడు. ఎప్పుడు మీ మ్యారేజ్ ఎప్పుడు అయింది? ఏ ఇయర్ లో అయింది? 2006-7. ఓకే ఓకే. అమలాపురం చెందిన మీరు వచ్చి ఇక్కడే సంధ్య కోసం ఇక్కడే స్థిరపడ్డారు. ఇక్కడ ఏ ప్రొఫెషన్ ఏసీ టెక్నీషియన్. నేను హైదరాబాద్ లో కంపెనీలో చేసాను. ఓకే. బాబు పుట్టేదాకా కూడా నేను హైదరాబాద్ లో చేసేది, నేను ఇక్కడనే ఉంచింది. ఎందుకంటే నేను నా ఫీల్డ్ పరంగా ఒక్కసారి నేను రూమ్ నుంచి బయటకు వస్తే నేను ఈ రోజు వస్తానా 2 days తర్వాత వస్తానో తెలియదు. సీనియర్ టెక్నీషియన్. నాకు వేరే డిస్ట్రిక్ట్ లేదు సార్. నేను వెళ్ళే వరకే నాకు డ్రెస్సెస్ కూడా అప్పట్లో డ్రెస్ కూడా నేను పట్టుకెళ్ళాల్సిన అవసరం లేదు. నాకు అక్కడికి వెళ్తే అక్కడ అరేంజ్ చేసేది. అంటే తను ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు నీకు ఏమనిపించింది అసలు? తన సిచ్యువేషన్ హాస్పిటల్లో బాడీ మొత్తం పాయిజన్ అయిన తర్వాత చెప్పలేను. అది చెప్పడం కాదు కానీ హాస్పిటల్లో చూసిన డాక్టర్ గానీ వాళ్ళకి తెలుసు. ఇలా ఎత్తుకొని వెళ్తుండే నేనే ఎప్పుడు ఏడుపు వచ్చేస్తాను తెలుసుకుంటా. ఆ రోజు నేను చూసిన సిచ్యువేషన్ తట్టుకోలేను. ఎవరు కూడా అప్పుడు హెల్ప్ చేసిన వారు లేరు? చేయలేదు. చిన్న పిల్లని చూసుకున్నాను. నేను భరిస్తాను, తట్టుకోలేదు. డాక్టర్ అన్నాడు 20% ఆ సిచ్యువేషన్ నిలబడితే గుర్తు చేసుకుని నిద్ర పట్టారు. దాని అని కూడా అలా చూస్తున్నాను. అన్న కూడా పెద్దలాగా చూస్తాను. సంధ్య కోసం మీరైనా స్ట్రగుల్ చూస్తుంటే మాకు కూడా ఇప్పటికీ తట్టుకోలేదు. ఏడుపు వచ్చేస్తాను. 2 సంవత్సరాలు తన అనుభవించిన బాధ తెలుసు. ఎప్పుడు చూడను కదా, అంటే ఎవ్రీ ఇయర్ ఏదో ప్రాబ్లమ్ వస్తుండే, ప్రతి ఒక్కటి ఫీవర్ వస్తుండే, అన్నీ వస్తాయి.
నార్మల్ మనలాంటి వాళ్ళకి అయితే ఆ టెన్షన్ ఉండకపోయేది. వచ్చే చిన్న ప్రాబ్లమే నెగ్లెక్ట్ వల్ల పెద్దగా అయింది. ఓకే ఓకే. అంటే మన నెగ్లెక్ట్ వల్ల అంటే మనం తీసుకోగలుగుతాం. నేను చూపిస్తాను అంటే చిన్నగా ఉన్నప్పుడు మన బడ్జెట్ లేదు, మనం పెద్దోళ్ళం కాదు, ఏదైనా చిన్నగా ఉన్నప్పుడు చూసుకొని కొట్లాడేటోండి. పెయిన్ వస్తుందంటే ఏం కాదు, ఆమె కూర్చుని చదువుకుంటుంది కదా, బ్యాక్ బోన్ ఎఫెక్ట్ వల్ల వస్తుంది అని అంటే చూపిస్తాను. ఒక రోజు నైట్ 12 ఆ టైంకి. సరే జగన్మోహన్ గారు, ఆ విషయాన్ని వదిలేసేయండి. ఇప్పుడు మీ భార్య మీ కృషితో మీ తెర వెనుక నుంచి మీరు చేసిన శ్రమ లేదా ఆమె చేసిన సేవలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ రోజు విజయం సాధించింది, ఏమనిపిస్తుంది మీకు? అలా చెప్పలేను. ఎందుకంటే నేను గవర్నమెంట్ స్కూల్ అంటే ఇష్టపడేటాను. బయట పిల్లలే కాలేజ్ తిరుగుతుంటే తీసుకొచ్చి ఇంట్లోకి వచ్చి ట్యూషన్ చెప్తుంది, కూర్చోబెట్టి ట్యూషన్ చెప్తుంది. చదువు మీద ఉన్న ఇష్టం ఒకళ్ళకి పంచేటప్పుడు వచ్చే ఆనందం అంతకని ఎవరు వర్ణించలేరు, దాన్ని విలగట్టలేరు. నేను చదువుకోవాలనుకున్నా, నా పరిస్థితి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల చదవలేకపోయినా. అప్పట్లో తను చదివింది 10 మందికి విద్య నేర్పగలిగితే, విద్య ఇచ్చి నన్ను ఎన్ని కోట్లు ఇచ్చినా నాకు తెలిసి నేను చూసుకున్నా. ఇంకా లైఫ్ సెటిల్ అవుతుంది, ఇంకా మీకు హ్యాపీగా ఉండొచ్చు. ఇన్ని రోజులు మీరు పడిన శ్రమకు ఒక ఫలితం సంధ్య తీసుకొచ్చింది. నా భర్త శ్రమ వృధా కాకూడదు అని ఒక ఎయిమ్తో, ఒక గోల్తో చివరికి లక్ష్యం సాధించింది. మొత్తానికి ఈ సంధ్య విజయం వెనుక మీరు పడిన శ్రమ లోకానికి, సమాజానికి ఎంతో ఆదర్శంగా ఉండాలి. థ్యాంక్ యూ జగన్మోహన్ గారు. మిమ్మల్ని మళ్ళీ పాత జ్ఞాపకాలు గుర్తు చేయించి మిమ్మల్ని విషాదం తీసుకొచ్చినందుకు. ఇది జగన్మోహన్ యొక్క సంధ్య వెనుక ఉన్న, సంధ్య భర్త సంధ్య విజయం వెనుక ఉండి అనునిత్యం శ్రమిస్తున్న జగన్మోహన్ యొక్క మానవత్వం అనాలో లేకపోతే ఏమనాలో చెప్పలేము. కాకపోతే సంధ్యను ప్రేమించారు, అనుకోని ఫోన్ కాల్ ద్వారా వీరిద్దరు కలిశారు. తన స్థితిగతులను తెలుసుకున్న జగన్మోహన్ మనసు కరిగి సంధ్యను జీవితాంతం తోడుగా నిలబడనే ఉద్దేశంతో అమలాపురం నుండి సూర్యాపేటకు చేరుకొని గత 20 సంవత్సరాలుగా సంధ్యకు అనునిత్యం కంటిరెప్పలా ఉంటూ ఆమెను విజయంలో కీలక పాత్ర అయితే పోషించాడు. సమాజం అంతా కూడా జగన్మోహన్ని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా చాలామంది భర్తలు జగన్మోహన్ ఆదర్శంగా తీసుకోవాలని తమ భార్యలను లేకపోతే కేవలం ఒంటింటికే పరిమితం చేయకుండా వాళ్ళ ఏదైతే అభిరుచులు ఉన్నాయో, వాళ్ళకి ఏ వృత్తిలో టాలెంట్ ఉందో వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది.